వీకెండ్ లో కుటుంబంతో కలిసి ఒక్క సినిమాకి వెళ్దామంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ కి పర్సు ఖాళీ అయిపోతోంది. టికెట్ రేట్లు అందుబాటులో లేక బడ్జెట్ పెరిగి మోపెడవుతోంది. కాసింతైనా రిలీఫ్ ఇద్దామని కర్ణాటక ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుంటే అది కాస్త బూమ్రాంగ్ అయ్యేలా ఉంది. థియేటర్ కెళ్లి మూవీ చూడడం అంటే సామాన్యుడిగా అది అందని ద్రాక్ష అవుతోంది. అందుకే సినిమా బడ్జెట్ తగ్గిద్దామని, కామన్ మ్యాన్ ఫ్రెండ్లీ అనిపించుకుందామని ఒక ప్రయత్నం చేశారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. కానీ ఆయన ఒకటి తెలిస్తే కోర్టు మరొకటి తెలిసింది. సినిమా టికెట్ రేట్లు 200 రూపాయలకు మించకూడదు, ఇంక్లూడింగ్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అంటూ కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రభుత్వ ఆదేశాలని సవాల్ చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రొడక్షన్ కంపెనీలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నిర్ణయం సినిమా పరిశ్రమ ఆర్థిక పరిస్థితిపై పెను ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. థియేటర్ లొకేషన్ బట్టి, మౌలిక సదుపాయాలను బట్టి టికెట్ ధరల్ని మార్చక తప్పదని వాదించింది. పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం టికెట్ ధరల పరిమితిపై స్టే విధించింది. తదుపరి విచారణ జరిపి తుది తీర్పు ఇచ్చే వరకు టికెట్ ధరలపై ఎటువంటి పరిమితిని అమలు చేయొద్దని ఆదేశించింది. ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సినిమా రంగానికి సంబంధించి కీలక చర్చ జరిగింది. ముఖ్యంగా సినిమా టికెట్ ధరలపై క్యాప్ విధిస్తూ సెప్టెంబర్ 12న నిర్ణయం తీసుకుంది సిద్ధు సర్కార్. మల్టీప్లెక్స్ లు సహా అన్ని థియేటర్లలో అన్ని షోలకు టికెట్ కు 200 మించి వసూలు చేయొద్దన్నది ఆర్డర్. కానీ తాజాగా కోర్టు స్టే విధించడంతో సినిమా బడ్జెట్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్లయింది.